గిరిజన మహిళను కావడంతో తనకు ప్రోటోకాల్ కల్పించడం లేదు. జలదంకి బిట్టు వైసీపీ ఎంపీటీసీ పొట్లూరి వెంగమ్మ. ఆమె పేరుకే ఒక ప్రజాప్రతినిధి. కాని ఎక్కడా ఏమాత్రం గౌరవ మర్యాదలకు నోచుకోని దుస్థితి. గిరిజన మహిళను కావడంతో అధికార వైసీపీ పార్టీ ఎంపీటీసీగా ఉన్నప్పటికీ తనకు ప్రోటోకాల్ కల్పించడం లేదని నెల్లూరు జిల్లా జలదంకి ఎంపీటీసీ పొట్లూరు వెంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జలదంకి బిట్టు వైసీపీ ఎంపీటీసీగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు తనకు సంబంధం లేకుండా చేశారన్నారు. తన పరిధిలో ప్రజల సమస్యలు తెలుపుకోవాలన్న అవకాశం కలగడం లేదన్నారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు పంపిణీ, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తదితరాలతో పాటు ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా తనకు సమాచారం లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. జలదంకి పంచాయతీ సెక్రటరీ తాను గిరిజన మహిళ కావడంతో వివక్ష చూపిస్తూ తనకు ఏ సమాచారం అందించడం లేదన్నారు. ఎంపీటీసీగా గెలుపొందిన నా పరిధిలో ప్రజలకు ఏ సమాధానం చెప్పలేకపోతున్నానని మదనపడ్డారు. తన ప్రాంతమైన నెహ్రూ నగర్ కాలనీ, అప్పారావు తోట గ్రామాల్లో సరిగ్గా లైట్లు, ఇతర మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవన్నారు. ఎంపీటీసీ పరిధిలోని సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను అన్నారు. తనకు ప్రోటోకాల్ కల్పించకుండా చేస్తున్న సెక్రటరీతో పాటు ఇతర ఎవరు ఉన్నా పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు గోసు మధు యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంపీటీసీ అయిన వెంగమ్మకు గిరిజన మహిళ అనే వివక్షతతో ఆమెకు ప్రోటోకాల్ కల్పించకుండా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికారులు, వైసీపీ నాయకులు స్పందించి ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. నేను గిరిజన్ని, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. నాకు లైట్లు లేవు, చీకట్లోనూ రోడ్లు లేవు. మా సంఘానికి ప్రతిది కూడా మాకు వివరించడం లేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. పేదవాళ్ళమని మాకు కూడా ఏది కూడా సహాయం చేయటం లేదు. నన్ను దేనికి కూడా పిలవటం లేదు. నేను సెక్రటరీని మండలం మీద నెల్లూరు జిల్లా జలదంకి మండలం బిట్టు ఎంపీటీసీ గారు పోట్లూరు వెంగమ్మ గారు, ఈమెని గిరిజన మహిళని, ఈమెను జలదంకి పంచాయతీ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు చాలా చిన్నచూపు చూస్తున్నారు. మొన్న ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ రోజు కూడా ఆమెకి ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి సమాచారం అందించలేదు. మరి ఈరోజు అనగా 26వ తారీఖు పంచాయతీ గ్రామ సభ ఉంటే దానికి కూడా ఆమెని ఆహ్వానించలేదు. ఆమెకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈమె పరిధిలో ఉన్నటువంటి నెహ్రూ నగరు, అప్పారతోట, కమ్మపాలెం, గమళ్ళపాలెం, నాగిరెడ్డిపాలెం, జలదంకి, అరుణితివాడ, హరిజనవాడ గ్రామాలకు సంబంధించి ఈమె ఒక ఎంపీటీసీగా ఎన్నికై ఉన్నారు. ఈమెకి ఒక గిరిజన మహిళని ఆమెను చిన్నచూపు చూస్తూ ఆమెకి ఏందిలే మేము చెప్పేదనే ఒక భావంతో సెక్రటరీ గారు వ్యవహరిస్తున్నారు. దీనిని పై అధికారులు గమనించి ఆయన మీద తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. ఇదే కాదు, ఏ సమస్యలకు గాలి వదిలేసి ఆయన ఏందో ఆయన వస్తున్నాను పోతున్నాను తప్పనించి ఏ సమస్యలు పట్టించుకోవటం లేదు. గ్రామంలో ఈరోజు ఉదయం తెల్లవారుజాము కాడ 4 గంటలకు పోట్లు నాగరాజు అనే పూరిగుడిస తగలబడిపోతే ఇంతవరకు అసలు ఈ విషయం ఏందని కానీ కూడా పట్టించుకోలేదు. దాన్ని మేము ఆల్రెడీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఈ రెవెన్యూ సిబ్బంది వచ్చిన తప్పనించి పంచాయతీ సిబ్బంది మంచి అని చెడ్డని కూడా పట్టించుకోవడం లేదు. కనుక దీని మీద పంచాయతీ సెక్రటరీ గారి రామకృష్ణారెడ్డి గారి మీద పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.